హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు BB8లో ఏవీస్ డిస్‌ప్లే చేయబడ్డాయి. ఈ ఏవీస్‌లో ఎవరిది బాగుంది, ఎవరిది బాలేదు అన్నది ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. ఫస్ట్‌గా ఏవీ ఎవరిది డిస్‌ప్లే అయిందంటే నిఖిల్‌ది డిస్‌ప్లే అయింది. నిఖిల్ ఏవీ వచ్చేసి ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. బిగ్ బాస్ చెప్పిన మాటలు కూడా చాలా బాగున్నాయని చెప్పొచ్చు. బిగ్ బాస్ చెప్పిన ఒక మాట ఏంటంటే నది మ్యాటర్. ఒక్క బొట్టుగా మొదలైన నది అనేక బిందువులను కలుపుకుంటూ ఒక మహా సముద్రంలా మారుతుంది అని చెప్తాడు. అబ్బా! ఈ మాటలు మాత్రం నిఖిల్‌ని ఉద్దేశించి చెప్పాడు చూడు. గ్రేట్ అసలు. చాలా బాగా చెప్పాడు. అంటే నువ్వు ఒక్కనివిగా మొదలయ్యి ఇప్పుడు ఆహ్, కప్పును గెలిచే వరకు వెళ్ళావు అని ఇండైరెక్ట్‌గా నువ్వు గెలిచావు అని చెప్పాడు బిగ్ బాస్. ఆల్రెడీ నిఖిల్ విన్నర్ అని అనౌన్స్ చేసినట్టే చెప్పాడు. చాలా బాగా చెప్పాడు. ఆహ్, అలాగే నిఖిల్ ఫోటోస్ గూడా చాలా బాగా ఉన్నాయి. కానీ ఇందులో బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఒక తప్పు చేశారు. ఏంటంటే నిఖిల్ ఫస్ట్ నుంచి చాలా గేమ్స్ ఆడాడు. ఆయన ఆడిన ప్రతి గేమ్‌లో గెలిచాడు. కానీ ఆయన ఆడిన గేమ్స్ మాత్రం కొన్ని మిస్ చేశారు ఏవీలో. ఎందుకంటే అవి ఒక బత్తా టాస్క్‌లో ఆ ఎలివేషన్స్ కానీ అవేమీ చూపించలేదసలు. ఎందుకిలా చేశారో అర్థం కావట్లేదు. నిఖిల్‌కి 95% ప్రతి గేమ్‌లో విన్నింగ్ ఛాన్సెసే ఉన్నాయి. ఆయన ఆడిన ప్రతి గేమ్ గెలిచాడు. 95% గెలిచాడు. కానీ అలాంటిది గేమ్స్ మాత్రం ఏవీలో చాలా మిస్ చేశారు. అది నాకు నచ్చలేదు పర్సనల్‌గా. ఎందుకంటే ప్రతి గేమ్ చూపించాల్సింది ఏవీలో కానీ చూపించలేదు. అది ఒక మిస్టేక్ చేశారు. అలాగే ఆహ్, వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటలు కూడా చాలా బాగా చూపిచ్చారు ఏవీలో. ఇంకా వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఆహ్, ఆహ్ ఆయన జాలీగా ఉన్న మూమెంట్స్ కూడా చూపించలేదు. అదొక మిస్టేక్ అని చెప్పచ్చు. ఆహ్, ఇక బిగ్ బాస్ ఒక మాట చెప్పాడు ఆయన పర్సనల్ లైఫ్ గురించి. మీరు మీ పర్సనల్ లైఫ్ గురించి చాలా ఫీల్ అవుతున్నారు. ఇక మీదట అది ఉండకూడదు. మీ పర్సనల్ లైఫ్‌లో మీరు హాయిగా ఉండాలి బయటికెళ్ళాక అని చెప్పాడు చూడు. ఆ మాటలు చాలా బాగా ఉన్నాయని చెప్పచ్చు. మొత్తానికైతే నిఖిలేవి చాలా బాగుంది. కానీ నిన్న డిస్‌ప్లే చేయాల్సింది నిఖిలేవి. నిన్న డిస్‌ప్లే చేస్తే ఈరోజు ఓట్స్ పడేవి. కానీ బిగ్ బాస్ టీమ్ వాళ్ళేం చేశారు శుక్రవారం చేయడం వల్ల ఆల్రెడీ శుక్రవారం నైట్ 12కి ఓటింగ్స్ ముగిసాయి కాబట్టి చాలా తప్పు పని చేశారు. గురువారం రోజు డిస్‌ప్లే చేస్తే ఇంకా ఓటింగ్ పెరిగేదేమో అనిపిచ్చింది నాకు మాత్రం నా పర్సనల్‌గా. చాలా బాగుంది ఏవి. తర్వాత ఆహ్, నెక్స్ట్‌ది ఎవరిదంటే ఆహ్, ప్రేరణది కూడా చాలా బాగుంది ఏవి. ఆమె క్యూట్‌గా చాలా బాగుంది. తర్వాత నబిల్‌ది కూడా చాలా బాగుంది ఏవి. వీళ్ళిద్దరిది ఏవీస్ గురించి డీటెయిల్‌గా నేను మరొక వీడియో చేస్తాను. నిఖిల్ ఏవి గురించి ఈరోజు డీటెయిల్‌గా చేశాను. అలాగే ఓటింగ్ పరంగా చూస్తే నిఖిల్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. నిఖిల్‌కి 45% ఓటింగ్ అలా జరుగుతుంది. అలాగే తర్వాత ప్లేస్‌లో గౌతమ్ ఉన్నాడు. గౌతమ్‌కి 37% ఓటింగ్ అలా జరుగుతుంది. వీళ్ళిద్దరే మినిమమ్ 80% ఓటింగ్ షేర్ తీసేసుకుంటున్నారు. ఆ తర్వాత ఓటింగ్‌లో ఆహ్, ప్రేరణ ఉంది. ప్రేరణకి ఆహ్, ఎంత 15% ఓటింగ్ అలా జరుగుతుంది. ఆ తర్వాత ఓటింగ్‌లో ఎవరున్నారంటే ఆహ్, నబిల్ ఉన్నాడు. నబిల్‌కి ఆహ్, 8% ఓటింగ్ అలా జరుగుతుంది. ఆ తర్వాత ఆహ్, అవినాష్ ఉన్నాడు. అవినాష్‌కి 6% ఓటింగ్ అలా జరుగుతుంది. ఇవండి ఈరోజున్న అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మామ.